కానీ ఆయన ముఖ్యమంత్రి అనేటటువంటిది మర్చిపోయి ఏదో ప్రతిపక్ష పార్టీలో ఏదో నాయకుడిగా కొనసాగుతున్నా అనేటటువంటి ధోరణితో ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా అహంకారాన్ని, ఆయన లోపల ఉన్నటువంటి అహంభావాన్ని, అధికారం మత్తులో ఆయన ఎట్లా తేలియాడుతున్నాడో చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి కూడా అర్థమవుతూ ఉంది, కనబడుతూ ఉంది. మా పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ, ఎమ్మెల్సీల ఇళ్ల చుట్టూ తిరిగి కండువాలు కప్పడంలో ఉన్నటువంటి శ్రద్ధ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కానీ, నిరుద్యోగులను పిలిచి మాట్లాడడంలో కానీ ఏమాత్రం కూడా ఈ ముఖ్యమంత్రి కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరు కూడా చూపిస్తలేరు. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇప్పుడే చాలా వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. సెక్రటరియట్ ఏరియా చుట్టూ, మొత్తం సచివాలయం చుట్టూ మొత్తం పోలీసుల రక్షణ, వేలాది మంది పోలీసులతో సచివాలయాన్ని వాళ్ళే దిగ్బంధించుకున్నారు. ఇక యూనివర్సిటీలు అన్నీ కూడా పోలీసుల నిర్బంధంతో, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, జేఎన్టీయూ కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ మొత్తం పోలీసుల నిర్బంధంతో ఆ యూనివర్సిటీలన్నీ కూడా అట్లనే తయారైపోయినాయి. ఏంది అసలు విషయం అంటే, వీళ్ళే గతంలో చెప్పినట్టుగా ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి, అది డిఎస్సి అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా జరిగే ఎగ్జామ్స్ అయినా, ఇతర డిపార్ట్మెంట్ల ద్వారా జరిగే ఎగ్జామ్స్ అయినా, వాటికి సంబంధించి ఒక జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలతో విడుదల చేసి సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం విత్ డేట్స్, మేము గెలిచిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఆ మాటను వీళ్ళు నిలబెట్టుకోలేరు. గతంలో ఇదే అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఆనాడు మధుయాష్కి గౌడ్ గారు, చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరిగి నిరుద్యోగులను కలిసి వాళ్ళతో మాట్లాడి అప్పటి మా ప్రభుత్వంపై అడ్డగోలుగా విమర్శలు చేసి నిరుద్యోగుల్లో, యువతలో ఒక రకమైనటువంటి ఆందోళనను, మా పట్ల వ్యతిరేక భావాన్ని ప్రేరేపించినారు. మరి ఇవాళ వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఆనాడు ఏవైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని కలిసినప్పుడు కానీ, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కానీ, వీళ్ళ మేనిఫెస్టోలో కానీ, వీళ్ళ ఎన్నికల ప్రచార సభల్లో కానీ వాళ్ళకి ఏవైతే మాటలు చెప్పినరో ఆ చెప్పిన మాటలు నిలబెట్టుకోకుండా ఇవాళ నిరంకుశంగా ఒక నియంతలాగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరును బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నది. మీరే చెప్పారు మెగా డిఎస్సి వేస్తాము 25,000 ఉద్యోగాలతోని, టీచర్ ఉద్యోగాలతో అన్నారు. ఇవాళ గ్రూప్ 2లో 2,000 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఆనాడు. గ్రూప్ 3లో 3,000 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఆనాడు. స్వయంగా నేను ఆడ ఎమ్మెల్యేగా ఉన్నా, మా వివేక్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అసెంబ్లీలో ఆనాడు సిఎల్పి నాయకులైనటువంటి బట్టి విక్రమార్క గారు గ్రూప్ 1లో 1:100 మెయిన్స్కి పిలవాలని చెప్పి ప్రభుత్వాన్ని, అప్పటి ప్రభుత్వాన్ని మమ్మల్ని డిమాండ్ చేసిండు. అసెంబ్లీ రికార్డ్స్లో కూడా అది ఉన్నది. కానీ ఇవాళ మీరేం చేస్తూ ఉన్నారు? ఆనాడు మీ అవకాశం కోసం, మీరు గద్దెనెక్కడం కోసం నిరుద్యోగులను వాడుకొని యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొని ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టుగా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను పక్కన పడేసి వాళ్ళతో కనీసం చర్చలు జరపకుండా, మాట్లాడకుండా, వాళ్ళను పిలవకుండా ఇవాళ వాళ్ళను ఉగ్రవాదుల్ని చూసినట్టు చూస్తున్నారు. అరే ఏందా దుర్మార్గం? ఈ చల్లటి చలిలో మొత్తం వానబడుతుంటే తెల్లారి 4 దాకా, నిన్నగాక మొన్న అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు ఆందోళన చేస్తే ఒక్క కాంగ్రెస్ నాయకునికి కూడా కనబడదా? 3-4 దీక్షలు, నిరాహార దీక్షలు చేస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుని కూడా కనబడకపోగా ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు? వాళ్ళు ఒక్కరు కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయితే లేరు, వాళ్ళు దీక్షలు చేస్తున్నారని మాట్లాడతారు. మోతీలాల్ అనే సోదరుడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్టు, ఆయనకు హాల్ టికెట్ వచ్చినట్టు నిరుద్యోగులందరూ సోషల్ మీడియాలో పెట్టేసరికి నీ మూతి మీద దేనితో కొట్టినట్టయిందో ముఖ్యమంత్రి నువ్వే ఆలోచన చేసుకో. ఇంకా కొంతమంది గురించి ఏం మాట్లాడతాడు? వాళ్ళకు ఉద్యోగాలు లేవు కాబట్టి రాజకీయ నిరుద్యోగులు వాళ్ళకు ఉద్యోగాలు కావాలని వాళ్ళు దీక్షలు చేస్తున్నారని అవహేళన చేస్తూ మాట్లాడతారు. మరి నువ్వు కూడా గతంలో చేసినావు కదా, నువ్వు కూడా ముఖ్యమంత్రి ఉద్యోగం కోసమే చేసినావు అని అనుకోవాలా దీక్ష? నువ్వు కూడా గతంలో పోరాటం నిరుద్యోగుల తరపున కొట్లాడినావు కదా, మాట్లాడినావు కదా, నీ ముఖ్యమంత్రి ఉద్యోగం కోసం నిరుద్యోగులను వాడుకున్నావు అని చెప్పి ఇప్పుడు వాళ్ళు అనుకోవాలా? ఇక వీటికి పైపెచ్చు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారి శిష్యుడు మాట్లాడతాడు, వాళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నారు, బలిసి నిరుద్యోగులు రోడ్డు ఎక్కుతున్నారు, పోరాటాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడతారు. అంటే ఇవాళ వీళ్లకు కళ్ళు నెత్తికెక్కి, అధికారం మదం ఎక్కి, అహంకారంతో దుర్మార్గంగా వీళ్ళు నిరుద్యోగుల పట్ల చేస్తున్నటువంటి మాటలు, వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఇవాళ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏంది? నిరుద్యోగులు డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలి. ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్ష ఉండి
ఆగస్టు 6 ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉండి ఆగస్టు 7, 8 మళ్ళా గ్రూప్ 2 ఉంది అని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే గ్రూప్ 1 పరీక్షల విషయంలో కానీ, గ్రూప్ 2 విషయంలో కానీ, గ్రూప్ 3 విషయంలో కానీ, డిఎస్సి విషయంలో కానీ వాళ్ళు కొంత వ్యవధి, ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోటీ పరీక్షలు పెట్టొద్దు, నోటిఫికేషన్లు ఇవ్వద్దని నిరుద్యోగులు మాట్లాడతలే. మేము ప్రిపేర్ కావడానికి సిలబస్ చేంజ్ ఉంటుంది కాబట్టి డిఎస్సికి ఒక రకమైన సిలబస్ ఉంటుంది, గ్రూప్ 2 కో రకంగా ఉంటుంది, గ్రూప్ 1 కో రకంగా ఉంటుంది. కాబట్టి కొంత మాకు వ్యవధి ఇవ్వండి ప్రిపేర్ కావడానికి అని నిరుద్యోగులు అడుగుతున్నారు. దాంట్లో తప్పేముంది? భేషజాలకు ఎందుకు పోవాలి ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వము? ఇంత అహంకారం ఎందుకు, ఇంత కండకవరం ఎందుకు మీకు? అంటే ఇప్పుడు ఏం ఎన్నికలు లేవనా? సమీప భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలు లేవు కాబట్టి వీళ్ళతోనేం కాదు, ప్రజలతోనేం కాదు, మేమేం చేసినా మమ్మల్ని ఎవరు అడిగేటోళ్ళు లేరు, పట్టించుకునేటోళ్ళు లేరు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, గద్దెనెక్కినాం, పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని సీట్లు సంపాదించడం, ఈ సమీప భవిష్యత్తులో ఏ ఎన్నికలు లేవు కాబట్టి ఎవరిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనే ధోరణిలో వాళ్ళ పుండు మీద కారం చల్లినట్టుగా రెచ్చగొట్టే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతున్నారు. ఇవాళ సచివాలయ ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగ నాయకులను ఇళ్లకు పోయి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. యూనివర్సిటీలో హాస్టళ్లకు పోయి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత మొత్తం సచివాలయాన్ని పోలీసులు, వేలాది మంది పోలీసులతో దిగ్బంధించారు, యూనివర్సిటీలన్నీ దిగ్బంధించారు. సరే ఇవాళ ఒక్కరోజు ఆపుతారు, సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు పిలిపించారు కాబట్టి ఇవాళ ఒక్కరోజు కంట్రోల్ చేస్తారు. మరి రేపేంది, ఎల్లుండేంది? ఇట్లా ఎన్ని రోజులు నిరుద్యోగులతో పెట్టుకుంటారు? లక్షలాది మంది యువతతోని, వాళ్ళ మనోభావాలతోని ఎన్ని రోజులు మీరు ఆటలు ఆడుకుంటారు ముఖ్యమంత్రి గారు? అడుగుతున్నాం మేము. మీరే కదా ప్రియాంక గాంధీ గారితో చిలక పలుకులు పలికిచ్చింది, మీరే కదా ఖర్గే గారితో మంచి ముచ్చట్లు చెప్పించింది, మీరే కదా రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుండబెట్టి మాయమాటలు చెప్పించింది. మరి వాళ్ళ మీకు ఏమైంది? అధికారం వచ్చిన తర్వాత ఆ నిరుద్యోగులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలామంది మీద కూడా అక్రమ కేసులు పెట్టినారు. ఇవాళ మేము పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలి. ఈరోజు అరెస్ట్ చేసిన విద్యార్థి నాయకులను కానీ, నిరుద్యోగులు కానీ, యువత కానీ వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి. మూడవ మాట, ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడినటువంటి మాటలు డెఫినెట్గా అవి తెలంగాణ సమాజం ఖండించదగ్గ మాటలు, అహంకారంతో మాట్లాడినటువంటి మాటలు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎన్నడూ కూడా వారు ఇట్లా మాట్లాడలే. మరి మొన్నటిదాకా ఈ పౌర సమాజంలో ఉండేటటువంటి కొంతమంది మేధావులు మా ప్రభుత్వం మీద 10 ఏళ్ళు విరుచుకుపడ్డోళ్ళు ఇవాళ ఒక్కరు కూడా ముఖ్యమంత్రి మాటల మీద మాట్లాడతలేరు. కోదండరామ్ గారు ఇటు వేయర్రు, ఆకునూరు మురళి అనేట ఆయన ఇటు వేయండు, హరగోపాల్ గారు ప్రొఫెసర్ వారు ఇటు వేయర్రు. ఇంకా తెలంగాణలో చాలామంది మేధావులు ఆనాడు మా ప్రభుత్వం మీద అంటే విరుచుకుపడ్డటువంటి వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి ఇంత అహంకారంతో నిరుద్యోగుల పట్ల దీక్షలు చేస్తున్న, నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి వారి పట్ల ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మీరు ఒక్కరు మీ నోరు ఎందుకు బయటకు వస్తలేదు? మీ పేపర్ మీద రాసే మీ రాతలు, మీ పెన్ను ఎందుకు గదులుతలేదు? ఇంకా అయిపోయింది ఆ పెన్నులా? లేకపోతే మీ నోళ్ళల్లో ఏమన్నా మాట్లాడొద్దని చెప్పి ఇక మూతికి ఏమైనా ప్లాస్టర్ వేసుకున్నారా? లేకపోతే ముఖ్యమంత్రిని చూసి భయపడుతున్నారా? రేవంత్ రెడ్డిని చూసి భయపడుతున్నారా? ఎటువైండు కోదండరామ్ గారు, ఎటువై రాకనూరు మురళి గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎటువైర్రు? ఇంకా చాలామంది మేధావులు అన్నాడు మా మీద ఆర్టికల్స్ రాసిన వాళ్ళు, టీవీ చర్చలలో పాల్గొన్న వాళ్ళు, ఫోన్ ఇన్లలో మాట్లాడిన వాళ్ళు, అంటే అశోక్ నగర్కు, దిల్సుఖ్ నగర్ కురికిన వాళ్ళు ఎటువైనరండి మీరంతా? రాజకీయ నిరుద్యోగులు దీక్షలు చేస్తున్నారు, వాళ్ళకు ఉద్యోగం లేదని ముఖ్యమంత్రి మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఖండించడా అండి? పౌర సమాజంలో ఒక మేధావి ఖండించడా అండి? ఒక కోచింగ్ సెంటర్ నడుపుకునేట ఆయనకు ఈ పరీక్షలు వాయిదేస్తే 100 కోట్లు వస్తాయని చెప్పి కోచింగ్ సెంటర్ల నిర్వాహకులను ముఖ్యమంత్రి విమర్శిస్తే ఒక మేధావి మాట్లాడా? కాంగ్రెస్ పార్టీలో మరి ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరా? ముఖ్యమంత్రి మాట్లాడింది. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, బట్టి గారిని అడుగుతున్నా, శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నా, సీనియర్ నాయకులు దామోదర్ రాజనరసింహ గారిని అడుగుతా ఉన్నా, జగ్గారెడ్డి అన్నని అడుగుతా ఉన్నా, జీవన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మరి ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అది కాంగ్రెస్ పార్టీ వైఖరా? నిరుద్యోగులు అంటే మీ కాంగ్రెస్ పార్టీకి ఆ రకమైనటువంటి భావన ఉందా? మరి మీరు సీనియర్లు ఎందుకు స్పందిస్తలేరు? నిరుద్యోగుల మీద కేసులు పెడుతుంటే, వాళ్ళని గొడ్ల నీడ్చినట్టు ఈడ్చి పోలీస్ వ్యాన్లలో వారేస్తుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏం చేస్తున్నారు? పౌర సమాజంలో ఉన్న మేధావులు ఏం చేస్తున్నారు? ఇంత నియంతృత్వంగా, నిరంకుశంగా రేవంత్ రెడ్డి దుర్మార్గం చేస్తూ ఉంటే ఎందుకు తెలంగాణ సమాజం గొంతెత్తుతలేదు? కానీ మేము మాత్రం ఒక విషయం స్పష్టంగా ఇవాళ నిరుద్యోగులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరు మీ వెనక ఉన్నా లేకున్నా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా మేమంతా మీ వెనుకుంటాం.
మీ పక్షాన ఈ ప్రభుత్వ నియంతృత్వ వైఖరి మీద కొట్లాడతాం, మీకోసం అండగా నిలబడతాం. ఇప్పటికే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిన్ననే చెప్పినారు, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో డెఫినెట్గా అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా గొంతెత్తుతుంది, గలం విప్పుతుంది. మీ పక్షాన ఖచ్చితంగా నిలబడతామని చెప్పి నిన్ననే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పారు. క్షేత్రస్థాయిలో కూడా మీరు ఎలాంటి ఆందోళనలు చేసినా, కార్యక్రమాలు చేసినా ఇప్పటికే మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం మీకు అండగా నిలబడుతుంది. రాబోయే ఒక 4-5 రోజుల్లో ఇదే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం డెఫినెట్గా ప్రతినిధుల సమావేశాన్ని కూడా పెట్టుకుందామని చెప్పి నిన్ననే కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాకు ఆదేశం ఇచ్చినారు. సో దాంట్లో కూడా రాబోయే రోజుల్లో నిరుద్యోగుల పక్షాన ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, మీకు ఎట్లా అండగా ఉండాలి, ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి మేమేం చేయాలనేటటువంటిది కూడా దిశానిర్దేశం తెలంగాణ భవన్ వేదికగా వారు చేస్తామని చెప్పి కూడా నేను చెప్పినారు. రాబోయే 4-5 రోజుల్లో కూడా ఆ సమావేశం పెట్టుకుంటామని కూడా మేము నిరుద్యోగులకు, యువతలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఎవరు అధైర్యపడద్దు, గట్టిగా ఉండండి, మొండిగా ఉండండి. డెఫినెట్గా మీ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచుదాం. ప్రభుత్వం గతంలో చెప్పినట్టుగా జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి విడుదల చేసేటట్టుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం. డిఎస్సి విషయంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 విషయంలో కానీ మిగతా కొన్ని ఉద్యోగాలకు సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వనటువంటి పరిస్థితుల మీద కానీ ఇతర అన్ని విషయాల పట్ల డెఫినెట్గా నిరుద్యోగుల పక్షాన మా పార్టీ నిలబడుతుంది. మా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిజంగా మేము చాలా సీరియస్గా కమిట్మెంట్తో మీతో పనిచేస్తాం. ఇప్పటికైనా నేను తెలంగాణలో ఉండే మేధావులు, గతంలో మా ప్రభుత్వంపై ఒంటి కాలు మీద లేచిన వాళ్ళు, అంటే ఇక ఉరికొచ్చిన వాళ్ళు, ఇవాళ మీరు కూడా గొంతులు విప్పాలే, గలాలు విప్పాలే. మీ నోళ్ళు ఎందుకు మూగబోతున్నాయి, మీరు ఎందుకు మాట్లాడతలేరు, ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులు, దారుణాలు, దుర్మార్గాలు మీ కళ్ళకు కనబడతలేవా? ఇవాళ నిరుద్యోగులు మాట్లాడితే వాళ్ళని కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇదే నిరుద్యోగులు మీ చుట్టూ కూడా వచ్చారు కదా, మీరు ఎందుకు మాట్లాడతలే? కోదండరామ్ గారు, ఆక్నూరు మురళి గారు, నాగేశ్వర్ గారు, ఎటువైరు మీరంతా? దయచేసి పౌర సమాజం కూడా, తెలంగాణలో ఉండేటటువంటి బుద్ధిజీవులు, పౌర సమాజం, మేధావులందరూ కూడా ఈ నిరుద్యోగుల సమస్యలకు సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా అందరూ కూడా బయటకు రావాలి, మాట్లాడాలి. ఈ కమ్యూనిస్టు పార్టీలకు ఏమైనాయి నాకు అర్థమవుతలేదు. పోరాటాలే మా ఎజెండా అని చెప్పుకునే సిపిఐ కానీ, సిపిఎం కానీ నిరుద్యోగులు ఇంత పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తుంటే కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు మాట్లాడతలేవు? మేము అడుగుతూ ఉన్నాం, మీకు బాధ్యత లేదా? మీకు న్యాయం అనిపిస్తుందా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు? కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసేటటువంటి విమర్శలు, నిరుద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటట్టుగా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయా? కమ్యూనిస్ట్ పార్టీలకు మేము కూడా అడుగుతూ ఉన్నాం. అందరం భుజం కలుపుదాం, చేయి కలుపుదాం. ఖచ్చితంగా మార్పు పేరిట అధికారానికి వచ్చి అధికారం మత్తులో ఊగుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిచేటట్టుగా, నిరుద్యోగుల పక్షాన ఇచ్చిన మాట నిలబెట్టుకునేటట్టుగా అన్ని ప్రజా సంఘాలు, అన్ని పౌర హక్కుల సంఘాలు, అందరు మేధావులు, అన్ని పార్టీలు నిరుద్యోగుల పక్షాన నిలబడాలి, వారితో కలిసి రావాలని చెప్పి సందర్భంగా మా పార్టీ తరఫున కూడా నేను పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.